ఏమిటి విషయం? నీ భార్య ద్వారా ఈ పాటికి నీకంతా తెలిసే ఉంటుంది. అలా వార్తలు చెరవేసే అలవాటు నా భార్యకి లేదులే. చెప్పు విషయం ఏమిటో. ఈ ఇంట్లో పని మనిషిని పెట్టుకునే తాత నాకుందరూ ఒప్పుకుంటావా? ఒప్పుకుంటాను. కానీ నేను పెట్టుకోలేదు. కారణం, ఈ ఇంటి ఖర్చులకు నువ్వు ఇవ్వగలిగింది తక్కువ. ఓ పని మనిషిని పెట్టుకుంటే దానికి జీతం నేనే ఇవ్వవలసి ఉంటుంది. ఇవ్వగలను, కానీ నిన్ను అవమానించినట్టుంటుంది. అందుకే నీ పరువు నిలబెట్టడం కోసమే నేను ఆ పని చేయలేదు. అయితే ఇంతకీ ఇప్పుడు ఏమంటావు? ఈ ఇంటి పని మనిషి రోజు ముందుగా నాగది ఓడవాలని నీ భార్యతో చెప్పు. ఏమండి, మీరేం బాధపడకండి. వాళ్ళు ఎన్ని మాటలన్నా నేను పట్టించుకోలేండి. మాది పేద కుటుంబం. పైసా కట్నం లేకుండా మీ నాన్నగారు, మా నాన్నగారి మీద గౌరవం కొద్దీ నన్ను ఇంటి కోడలిగా తీసుకున్నారు. నాకు చిన్నప్పటి నుంచి ఇంటి పనులు అలవాటేనండి. ఇప్పుడు కూడా ఎంత పనైనా అలసట లేకుండా, బాధ లేకుండా చేస్తాను. ఇలాగే నా మీద అనురాగం ఉన్ననాళ్ళు ఎటువంటి అవమానాలు, బాధలు నన్నేమీ చేయలేవండి. నువ్వెంత చెప్పినా ఈ ఇంట్లో నీకు జరిగే అన్యాయం నాకు తెలుసు శాంతి. కానీ ఏం చేయను? కళ్ళు లేని తండ్రిని విడిచి ఉండలేక, వేరే కాపురం పెట్టలేక సతమతం అయిపోతున్నాను. ఆ పని మాత్రం చేయకండి. ఈ చీకటి లోకంలో మీరొక్కరే ఆయన కాంతి కిరణం. మీరంటే ఆయనకు పంచ ప్రాణాలు. దుర్గా, దుర్గా, మై డియర్ రోమియో. అబ్బా, నీకెప్పుడు తొందర దుర్గా. నేను రాయాలనుకున్నా, నువ్వు రాశావు. దుర్గ రాయనదేమనగా, ఒరే శంకర్ ప్రసాద్, నువ్వు పెద్ద సారా సామ్రాట్ అని విర్రవిగ్గుచున్నావు. నీ దొంగ సారా బట్టీలు ఎక్కడెక్కడ ఉన్నాయో అంతా మాకు తెలుసు. నేనంటే మీకు ఎంత ఇష్టమో తెలుసుకోవాలని. నిజంగా మీకు నా మీద లవ్ ఉంటే ఉంది. ఈ రోజు రాత్రి 11 గంటలకు. అదేమిటి? ఈ రాత్రి 11 గంటలకి నీ సారా కొట్టు పక్కన పార్క్లోకి 5 లక్షలు మీ మనిషికిచ్చి పంపించు. నీచంగా సారాయి కొట్టు దగ్గర రమ్మంటుంది ఏమిటి? పెళ్లికి ముందే దుర్గతో మాట్లాడి ఈ పాడాలట్లు మార్పించాలి. సారాయి కొట్టు దగ్గర ఉన్న పార్కు బయట. అమ్మయ్యా, సారీ దుర్గా, నిన్ను నేను శంకించాను. లేదా నీ సమాచారం పోలీసులకు చేరిపోతుంది. ఆ దెబ్బతో నీ దొంగ సారా బట్టీలు సఫా. ఇట్లు ప్రియాతి, ప్రియమైన మీ దుర్గా. దుర్గా, ఈ రాత్రి పార్క్ లోకి 5 లక్షలు పంపుతా. ఇంకా రాలేదేమిటి గురు? వచ్చిన వెంటనే అడిగి కనుక్కొని చెప్తాను. ఒరే, ఈ టైంలో మీరు మీ బీట్లు చూసుకోవడానికి మిమ్మల్ని తోడు తీసుకొచ్చిందే తప్పు. ఇందులో వెదవ ప్రశ్నలు కూడా. టైం ఎంత? 11:10 అయింది గురు. 11:10? మరి ఇంకా రాలేదండి గురు. వచ్చావురా. హలో, గుడ్ మార్నింగ్. చాచా, గుడ్ ఈవినింగ్. గుడ్ నైట్. ఈయన మీకు ముందే తెలుసా? అదే 5 లక్షలు కావాలా? 5 లక్షల? ఏమిటండి మీరు అనేది? ఏమిటా, పోలీసులకు చెబుతారా? పోలీసులా? అదే రైట్. చలో బే. రవి, సారీ రవి, ఇలా జరుగుతుంది అనుకోలేదు. ప్లీజ్ రవి, ప్లీజ్, ఐఎమ్ రియల్లీ సారీ. ఏమండి అత్తయ్య, ఓసారి ఇలా రండి. ఏమిటమ్మా? ఈ గది ఊడ్చారా? ఊడ్చానమ్మా. ఇది ఊడ్చిన కొంప. ఎక్కడి దుమ్ము అక్కడే ఉంది. ఏమండి, ఓసారి ఇలా రండి. మళ్ళీ ఊడుస్తానమ్మా. ఏమండి, తొందరగా రండి.
వస్తున్నా తెస్తున్నా వస్తున్నా వస్తున్నా తెస్తున్నా. చూడండి, ఈవిడికి ఇల్లు కూడా ఉడవడం రాదు. మీ నాన్నగారు ఈవిడితో ఎలా కాపురం చేశారో ఏమో. ఈమెతో వేగలేకి పోయి ఉంటారు. ఎంతో కష్టపడి కాఫీ చేశా, కాస్త తాగి పెడతావా? ఛీ, 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 ఛీ. ఏమిటండి, మీకు కాఫీ చేయడం కూడా రాదు? మీలాంటి మొగుడితో నేను కాబట్టి కాపురం చేస్తున్నాను. వేరే ఎవరైనా అయితేనా? హ్మ్. అరే దుర్గా, నువ్వా? రా. రవి, నిన్నొక ప్రశ్న అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పాలి. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? చెప్పు. ప్రేమిస్తున్నాను. అయితే నువ్వు నాకు సహాయం చేయాలి. ఏమిటి? కూర్చో. మనం వెంటనే పెళ్లి చేసుకోవాలి. వెంటనేనా? అవును, నేను పెద్ద ఆపదలో ఉన్నాను. మా మామ ఊరికి వెళ్ళాడు. ఆ అవకాశం తీసుకుని మా అత్తయ్య మా ఇంటి ఓనర్కి ఇచ్చి నా పెళ్లి చేయాలని చూస్తుంది. పురోహితుని పిలిచి కూడా మాట్లాడింది. మీ మామ ఎప్పుడు వస్తున్నాడు? ఏమో తెలీదు. చూడు, ఆయన వచ్చిందాకా ఆగి ఆయనతో చెప్పి. లాభం లేదు. ఒకవేళ ఆయన వచ్చినా మా అత్త ఆయన మాట లెక్క చేయదు. ఆ ముసలాడికి నన్నిచ్చి పెళ్లి చేస్తుంది. ఇప్పుడేం చేద్దాం? ఎవరికీ తెలియకుండా రేపే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. మరి సాక్షులు? నేనున్నానమ్మా. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మావయ్య, మీ కోడి పిల్ల అంటే ఇష్టమని మీ పెద్ద అబ్బాయి గారు హోటల్ నుంచి పంపించారు. నేను ఒక్కనే ఎలా తినేదమ్మా? మీ అత్త ఇల్లు బీకి పందిరి వేస్తుందిగా. మీ ఒక్కరికే కాదులేండి, ఇంట్లో అందరికి సరిపడా పంపించారు. అందరి భోజనాలు అయిపోయాయి. అలాగా? మీరు తినండి. వాసన, కోడి వాసన, కోడి పరా వాసన. అక్కో అక్క, బావో బావా. సరిగ్గా సమయానికి వస్తావా? వడ్డించు. ఏమిటమ్మా, కోడో కోడి. పరావు చాలా బాగుంది. అక్కో అక్క. పరావు చాలా బాగుంది. కోడో కోడి. ఏమిటి అలా చూస్తున్నావు? ఇంకొంచెం వడ్డించు. ఇక లేదత్తయ్య, అంతా అయిపోయింది. అయిపోయిందా? ఇందాక చాలా ఉంది. ఇంతకు ముందే కమలు వచ్చి ఉన్నది పట్టుకుపోయింది. అయితే మటుకు నువ్వు ఇంకా తినలేదుగా, నీకోసం అట్టి పెట్టుకున్నది తీసురా. పాప, నా తమ్ముడికి కోడి పొలావ్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి అంతే. నా కోసం ఏమీ అట్టు పెట్టుకోలేదు అత్తయ్య. లేకపోతే మీరు చెప్పకుండానే తెచ్చి వడ్డించేదాన్ని. ఆ మాట ముందే చెప్తే నేను తినకుండా ఉండేదానిగా. మీ ఆయన కోసం అట్టి పెట్టింది తీసుకురా. ఆయన తనకు అట్టే పెట్టొద్దని చెప్పారు. పెద్ద మరిది గారి కోసం గిన్నెలో తీసి వాళ్ళ గదిలో పెట్టాను. అది తీసుకురమ్మంటారా? వద్దొద్దు, వాడికి కోడి పొలావ్ అంటే ఎంతో ఇష్టం. తమ్ముడు, రేపు నీకు కోడి పొలావ్ చేయించి పెడతానురా. అలాగేనే అక్కో అక్క. మావయ్య, మీరు భోంచేయండి మావయ్య. చేస్తాను. అమ్మా, హలో. హలో. అదేమిట్రా, ఉత్తరం పత్రం లేకుండా అమాంతంగా వచ్చి ఊడిపడ్డావు? చిన్నబాబు, బాగున్నావా? బాగున్నా వదినా. హారతి పళ్ళం పట్రా. హారతి పడవా? అవును వదినా, ఈసారి నేను ఒంటరిగా రాలేదు. ఈ ఇంటికి చిన్న కోడలతో సహా వచ్చా. చిన్న కోడలా? అవునమ్మా, నేను పెళ్లి చేసుకున్నాను. ఏమిటి, నాకు తెలియకుండానే పెళ్లి చేసుకున్నావా? ముహూర్తం దాకా నాకే తెలీదు, నీకెలా చెప్పను? పెళ్లి కూతురు లోపలికి తీసుకురావడానికి సాంప్రదాయాలు లాంఛనాలు అవి ఉంటాయి కదా. వదినా, అవేమిటో చూడు. పెళ్లి కూతురు ఎక్కడ? బయట టాక్సీలో ఉంది. రా వదినా. ఈ పెళ్లికి నేను చస్తే ఒప్పుకోను. ఇంకా చావలేదుగా, ఒప్పుకో. వాడికొచ్చే కట్నం డబ్బుతో ఒక టీవీ, ఫ్రిడ్జ్ అన్ని కొనుక్కుందాం అనుకున్నాను. నా ఆశలన్నీ అడి ఆశలు చేశాడు. ఆపుని ఏడుపు. కొత్తగా వచ్చిన ఆ పిల్ల ఇది ఇల్లు కాదు, పశువుల సంత అనుకోదు. చాలే ఊరుకోండి. నాకు తెలియకుండా పెళ్లి చేసుకోవడానికి వాడికి ఎన్ని గుండెలున్నాయి? ఉండేది ఒకటే గాని నోరు మూసి కూర్చో. కుడికాయలు ముందు పెట్టిరామ్మా. మావయ్య గారు నమస్కారం అండి. శుభం. అత్తయ్య గారు నమస్కారం అండి. అత్తయ్య,
చూడండి మీ చిన్న కోడలు ఎంత లక్షణంగా ఉందో. నేనేం చూడనక్కర్లేదు, మీరే చూసుకోండి. నువ్వేం అనుకోవద్దు దుర్గా, ఆమె ఎప్పుడు అంతే. మీ మంగత లేదు, ఆమె డూప్లికేట్, జెరాక్స్ కాపీ అనుకో. ఏమిటి డూప్లికేటా? అది ఇంగ్లీష్ మాటలేమ్మా. దుర్గకి మంగత్ అని ఒక ఆమె ఉంది, చాలా ఉత్తమరాలు, పరమ సాధు. నువ్వు కూడా ఆమె లాంటి దానివేని చెప్తున్నాను, అంతే. రాచెల్లే. ఏమ్మా పెద్ద కోడలా, తోడి కోడలతో కూర్చుని ముచ్చట్లాడుతున్నావా? ఇంటి పనులంతా ఎవరు చేస్తారనుకున్నావు? అంటన్నీ అక్కడే పడున్నాయి. ఇదేం జమీందారు దివాన్ అనుకున్నావా? డజన్ల కొద్ది నౌకర్లు ఉండడానికి. అలాగే అత్తయ్య. దుర్గా వస్తాను. నేను వచ్చి నీకు సాయం చేస్తా. అమ్మో, తోడి కోడల మీద చాలా అభిమానం ఉందే. నువ్వు ఎంత పెద్ద పనికెత్తవో నేను చూస్తాను. తొందరపడకు, ముందుంది ముసళ్ళ పండగ. ఏమిటత్తయ్య, నేను బజార్కి వెళ్ళొచ్చే లోపల కొత్త కోడలు వచ్చిందటగా, ఈవిడేనా? అవును, ఇదిగో నిన్నే. ఈవిడ మా రెండో కోడలు. నమస్కారం అండి. పదమ్మా, నువ్వు ఏం తెచ్చావో చూద్దాం.